ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అసెంబ్లీ కార్యదర్శి. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. పిటిషనర్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకు వెళ్లారని తెలిపారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లను కొట్టేయాలని కోరారు అసెంబ్లీ కార్యదర్శి. స్పీకర్ తేల్చే వరకు న్యాయస్థానాల జోక్యం కుదరదని అనేక తీర్పులున్నాయని తెలిపారు. రైట్ మదర్ లైవ్ లో ఉన్నారు, డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మదర్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ అప్డేట్స్ అంటే చాలా కీలకమైన విచారణ దశలో ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఈ ఇద్దరు నాయకులు పిటిషన్లో ఈరోజు కీలక విచారణ ఉంది. అయితే లాస్ట్ విచారణలో ఈ నెల 22 కల్లా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. దానిలో భాగంగానే అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి ఒక కౌంటర్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి చాలా క్రూషియల్ కౌంటర్ ఇది. అనర్హత పిటిషన్ల ప్రకారం పైన చట్ట ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారు. పిటిషనర్లే దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చిన వెంబడే కోర్టును ఆశ్రయించారు అంటూ కూడా దాంట్లో కౌంటర్లో అసెంబ్లీ కార్యదర్శి తన కౌంటర్ దాఖలు చేశారు. దాంట్లో స్పీకర్ తేల్చే వరకు కూడా న్యాయస్థానాలు వీటికి సంబంధించినటువంటి జోక్యం కుదరదు. ఇది పూర్తిగా దానికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించి పూర్తిగా నిర్ణయాధికారము స్పీకర్ పైనే ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించి కోర్టుల జోక్యం అనేది కుదరదు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను కొట్టివేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శి తన కౌంటర్లో పేర్కొన్నారు. అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇందుకు సంబంధించినటువంటి కోర్టు తీర్పులు ఉన్నాయి. స్పీకర్కు సంబంధించినటువంటి విచక్షణ అధికారాల మేరకే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అది పూర్తిగా స్పీకర్ కార్యాలయానికి ఉంటుంది, స్పీకర్కు ఉంటుంది. కాబట్టి దీంట్లో జ్యుడిషియల్ సంబంధించినటువంటి ఇంటర్ఫియరెన్స్ కోర్టులు నేరుగా జోక్యం చేసుకోజాలదు. కాబట్టి ఈ పిటిషన్లను కొట్టివేయాలి. స్పీకర్ చట్ట ప్రకారమే ఈ వ్యవహారంలో నడుచుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పార్టీ ఫిరాయించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారో వారికి సంబంధించి స్పీకర్కు ఫిర్యాదు చేసిన వెంబడే కోర్టులను ఆశ్రయించారు. కోర్టుల ద్వారా ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ కార్యదర్శి ఈ కౌంటర్ అయితే దాఖలు చేశారు. ఈరోజు విచారణలో ఈ కౌంటర్ల పైన ప్రతివాదులు దాఖలు చేసినటువంటి కౌంటర్ల పైనే విచారణ అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది తాము పార్టీ ఫిరాయించలేదు, పార్టీలు మారలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేశారు. కొంతమంది ఇంకా దాఖలు చేయలేదు. సో వాళ్లకు ఈరోజు జరిగేటువంటి విచారణలో ఎవరైతే అఫిడవిట్లు దాఖలు చేయలేదో వారికి దాఖలు చేసేటువంటి సమయం ఇస్తారా, లేకపోతే వారు ఈ రోజు వరకు కూడా దాఖలు చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈలోపు అఫిడవిట్లు దాఖలు చేస్తారా? అఫిడవిట్లు దాఖలు చేసినట్లయితే కోర్టు ఏ విధంగా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. స్పీకర్ వాదన అనేది చాలా కీలకం ఈ అంశంలో. అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చినటువంటి అఫిడవిట్ను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏదైనా ఇంట్రీమ్ రిలీఫ్ కనుక ఇస్తుందా, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే గతంలోనే నిర్దిష్ట సమయానికి సంబంధించి, ఎందుకంటే 3 నెలల లేకపోతే 6 నెలల ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉండాలి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన పార్టీకి సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చినట్టు నేపథ్యంలో వాటిపైన ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారనే దానిపైన వాదనలు అనేది కూడా జరిగింది. కాబట్టి ఈరోజు చాలా క్రూషియల్ విచారణ ఉండబోతుంది. స్పీకర్ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద ఈరోజు వాదనలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే స్పీకర్ విచక్షణాధికారాల్లోపటికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా ఈరోజు విచారణలో తేలేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రిక, థ్యాంక్ యూ మదర్.